ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 3/1/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 19/7/1968. ప్రియమైన పిల్లలు, వేదాలు శాస్త్రాలు చదవడం ద్వారా, భక్తి మార్గంలో కర్మకాండలు చేయడం ద్వారా ఎవరూ కూడా నన్ను పొందలేరు. మీరు కూడా శాస్త్రాలను చాలా చదివారు. మీకు బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల యొక్క రహస్యాన్ని తెలియచేస్తాను. మిమ్మల్ని పవిత్రంగా చేయడానికి నేను వస్తాను. ఆత్మ పవిత్రం కాకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేదు. పిల్లలు చదువును వదిలివేస్తారు. ఈ విధంగా మాయ విఘ్నాలను కల్పిస్తుంది. మాయ చేతిలో ఓడిపోవడం అంటే ఇదే. ఇక్కడ మాయతో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధము చాలా బలంగా జరుగుతుంది. దీనికి ఉదాహరణగా కథనము కూడా ఉంది. ఐరావతంను మొసలి మింగివేసినట్లుగా సముద్రము లోపల పెద్ద పెద్ద జీవజంతువులు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టీమర్లను సైతము నిలిపి ఉంచగలవు. వాటికి చాలా బలము ఉంటుంది. సత్యయుగంలో ఈ స్టీమర్లు అనేటివి ఉండవు. వాటి యొక్క అవసరం కూడా ఉండదు. విమానాలు మాత్రం ఉంటాయి. అవి కూడా సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. అక్కడ దుఃఖం యొక్క ఆనవాళ్ళు ఉండవు. అన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఈ సమయంలో సైన్స్ యొక్క ప్రభావము కొనసాగుతోంది. ఈ గడిచిన 100 సంవత్సరాల్లో విద్యుత్ యొక్క ఆవిష్కరణ, దాని యొక్క అభివృద్ధిని మనం చూశాము. మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. ఇదంతా కూడా ఒక డ్రామాగా భావించాలి. ఈ డ్రామాలో ఒక సెకను మరొక సెకనుతో కలవదు. సెకను తర్వాత సెకను గడిచిపోతూ ఉంటుంది. సెకను, గంటలు ఇలా గడిచిపోతూనే ఉంటాయి. 5000 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయాయి. 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు ఉంటాయి, ఎన్ని గంటలు ఉంటాయి, ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని సెకన్లు ఉంటాయి? ఈ విధంగా మీరు లెక్కలు వేసి చెప్పవచ్చు. తెలివైన పిల్లలు వీటి యొక్క లెక్కలు వేసి తెలియజేయగలుగుతారు. ఇదంతా కూడా 5000 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు. మీకు ఇప్పుడు 84 జన్మల యొక్క జ్ఞాపకం వచ్చింది. ఇదంతా కూడా 5000 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు. 84 జన్మల చక్రాన్ని మీ బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు అంతిమ జన్మలో ఉన్నారు. ఆ తర్వాత మొదటి జన్మలోకి వెళుతారు. కొత్త ప్రపంచంలో మీరు కాకుండా మరెవరు కూడా రాలేరు. ఎందుకంటే మిగతా వారంతా కూడా పతిత ఆత్మలుగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ కూడా పావనంగా ఉంటారు. అక్కడ పతిత పావనుడైన తండ్రిని పిలవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడనే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే అందరూ పతితంగా ఉన్నారు. అందరూ కూడా భక్తి చేస్తూ ఉన్నారు. రాముడు ఒకే ఒక్కరు. వారే మనందరికీ వరుడు. మీరంతా కూడా భక్తి సాగరులు, వారు జ్ఞాన సాగరులు. భక్తి సాగరులైన మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. జ్ఞాన సాగరుని ద్వారా సదైవము సుఖమే లభిస్తుంది. దానిని స్పష్టంగా చూపించడం జరిగింది. నివృత్తి మార్గంలోని వారు తర్వాత వస్తారు. సన్యాసి మార్గంలో కూడా కొద్దిమంది భ్రష్టులుగా మారి గృహస్థంలోకి వస్తారు. గృహస్థులు కూడా కొద్దిమంది సన్యాసంలోకి వెళ్ళిపోతారు. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మలన్నీ కూడా పరంధామానికి వెళ్ళినప్పుడు తమ తమ ధర్మంలోకి, వారికి కేటాయించిన శిక్షణలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా ఒక డ్రామా. మూలవతనం యొక్క రహస్యాన్ని ఇప్పుడే తెలియచేయడం జరిగింది. మనుష్య సృష్టిని భిన్న ధర్మాల యొక్క వృక్షంగా తెలియజేయడం జరిగింది. అందుకే దీనిని విరాట రూపంలో చూపించారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది చదువు తండ్రి తెలియచేస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా సంపాదన చేసుకునే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలా కాకపోతే మీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతారు? మీరు మీ పనులు చేస్తూ కూడా తండ్రిని నిరంతరము గుర్తు చేయవచ్చు. అలా గుర్తు చేస్తేనే పాపాలు తొలగిపోతాయి. బాబా వేటిని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పరు. బ్రహ్మ బాబా కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. డ్రామాలో ఇలాంటి విధానమే ఉంది. ఎవరిని వదిలిపెట్టమని తండ్రి ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఎంతోమంది బంధనములో ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు జ్ఞానంలో ఉన్నట్లయితే తమ పిల్లలను ఇక్కడికి తీసుకువస్తారు. ఇక్కడికి తీసుకురావాలనుకుంటే ఎవరినైనా ఇక్కడికి తీసుకురావచ్చు. అలా వచ్చేవారిని తమ పంచాయతీ నుంచి తొలగిస్తామని కూడా సమాజంలోని వారంటారు. మీరు కూడా ఏమని బదిలిస్తారు? తొలగించండి అని బదిలిస్తారు. మేము మా ఈశ్వరీయ పంచాయతీలోకి వెళ్తాము అని ధైర్యంగా అని సమాధానం చెబుతారు. అలా జరిగితే మంచిదే కదా. ఇదంతా కూడా డ్రామాలో పాత్ర ఉంది.
కంసపురిని వదిలి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళేవారిని కంసపురం నుంచి వెళ్ళిన వారిగా చెప్పవచ్చు. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. శ్వేత వస్త్రాలు ధరించిన వారు భగవంతుడిని ప్రస్తుతిస్తారు అని భావిస్తారు. పవిత్రంగా ఉంటారు, భగవంతుడిని ప్రస్తుతిస్తారు. కేవలము ఒకే తండ్రిని గుర్తు చేస్తారు. ఇక్కడ మీరు ఎంతో విశ్రాంతిగా ఉంటున్నారు కదా. మిమ్మల్ని స్వయంగా బాబానే చూసుకుంటున్నారు. చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఇక్కడ భయపడవలసిన అవసరమే లేదు. దీనినే భట్టి అని అంటారు. ఇందులో ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా చాలా రకాల వాళ్ళు ఉంటారు. కొద్దిమంది సత్యమైన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది అసత్యమైన వారు కూడా ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ముద్ర పడుతుంది. పిల్లలపైన శివబాబా స్వయంగా ముద్రను వేశారు. ఎవరైతే విజయమాలలోకి వస్తారో వారికి పూర్తి ముద్ర లభిస్తుంది. మిమ్మల్ని తండ్రి ముక్తిధామములోకి తీసుకువెళ్తారు. కొద్దిమంది యోగ బలం ద్వారా తమ యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటారు. మరికొద్ది మంది శిక్షలు అనుభవించి లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ లెక్కాచారాన్ని సమాప్తము చేసుకోవలసిందే. దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. అందువల్ల తండ్రి చెబుతున్నారు, మీరు చాలా పురుషార్థం చేయండి. మాయా ప్రతి ఒక్కరికి ముక్కుతాడు వేస్తుంది. తండ్రి చెబుతున్నారు, వేశ్యాలయ రూపంలో ఉన్న మీ కనులను శివాలయ రూపంలో ఉండే కనులుగా మార్చుకోండి. ఈ లక్ష్మీనారాయణులాగా మీ దృష్టి ఉండాలి. లక్ష్మీనారాయణులు చెడు దృష్టిని కలిగి ఉండరు. ఈ రావణ రాజ్యంలో కనులే చాలా మోసం చేస్తాయి. ఆ తర్వాత చాలా కష్టపడవలసి ఉంటుంది. అందరి ఆత్మల యొక్క తండ్రి ఒక పరమాత్మ మాత్రమే. అందరూ వారినే గుర్తు చేస్తారు. ఓ భగవంతుడా, ఓ ఈశ్వరుడా అని గుర్తు చేస్తారు. మనుషులందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా అంటారు కదా. మరి పరమాత్మ ఎవరు? ఎప్పటి వరకైతే తండ్రి వచ్చి తెలియచేయరో అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. తండ్రి మనకు తెలియచేశారు. ఈ లక్ష్మీనారాయణులే విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. కానీ ఋషులు మునులు సైతము ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలుసుకోగలిగారు. కొద్దిమంది చాలా బాగా అర్థం చేసుకున్నారు, కొద్దిమంది తక్కువగా అర్థం చేసుకున్నారు. తండ్రి స్వయంగా సన్ముఖంలో కూర్చొని చదివిస్తున్నారు. అందులో కొద్దిమంది చాలా మంచిగా ధారణ చేస్తారు, మరికొద్దిమంది తక్కువగా ధారణ చేస్తారు. ఈ చదువు చాలా సహజమైనది. తండ్రి దగ్గర అపారమైన జ్ఞానము ఉంది. దానికి అంతము అనేది లేదు. తండ్రి ప్రతి విషయాన్ని చాలా సహజంగా తెలియచేస్తారు. కేవలము తండ్రిని అర్థం చేసుకోవాలి. స్వదర్శన చక్రధారిగా అవుతే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ఏమి చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు ఒక అక్షరంతోనే అన్నిటినీ అర్థం చేసుకుంటారు. వీరు మన యొక్క తండ్రి, వీరే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అని వారికి అర్థమవుతుంది. పిల్లలు, మీరు ఇప్పుడు నరకంలో ఉన్నారు. 84 లక్షల జన్మలు అనేటివి ఉండవు. కేవలం 84 జన్మలు మాత్రమే ఉంటాయి. సతో ప్రధానము, సతో రజో తమో ప్రధానము. ఈ తరగతిలోకి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. అర్ధకల్పము సూర్యవంశీ చంద్రవంశము కొనసాగుతోంది. ఆ తర్వాత అర్ధకల్పంలో ఇలాంటి స్టేజ్లోకి ఆత్మ వస్తుంది. తండ్రి ద్వారా ఒకసారి పరిచయం లభించిన తర్వాత మనకు 84 జన్మల చక్రము గురించి తెలుసుకున్నామని అర్థం చేసుకున్నాము. ఇంతే చాలు. రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల యొక్క రహస్యాన్ని తెలియచేశారు. ఇందులోనే అన్నీ వస్తాయి కదా. విషయము చాలా చిన్నది, కానీ డీటెయిల్గా చెప్పుకుంటే సమయం పడుతుంది. సత్యయుగంలో పూర్తిగా పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. దానిని ఉపస్వర్గము లేదా సెమీస్వర్గం అని అంటారు. స్వర్గం అని అనరు, కానీ మనుషులకు స్వర్గం అంటే ఏమిటో తెలియదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. త్రేతాయుగంలో 25% పాతదిగా అయిపోతుంది. మున్ముందు మీ యొక్క ప్రభావము సమాజం మీద పడుతుంది. గవర్నమెంటు ప్రత్యేకంగా మీ కొరకు ఇళ్లను, కాలేజీలను కూడా ఇస్తుంది. వీరే సమాజంలో వ్యక్తిత్వాలను పరివర్తన చేస్తున్నారు అని గవర్నమెంట్ అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతము ప్రతి ఒక్కరి వ్యక్తిత్వము పూర్తిగా పతనమైపోయింది. మీరిప్పుడు దైవీ వ్యక్తిత్వాన్ని పొందుతున్నారు. బాహ్య ప్రపంచంలోని వారిది అసురి వ్యక్తిత్వము. వీరందరి వ్యక్తిత్వాలను సంస్కరిస్తాము అని మీరు చెబుతారు. మిమ్మల్నే వారు పిలుస్తారు. అందరి వ్యక్తిత్వాలు మార్పు చెందవు, కానీ చాలామంది వ్యక్తిత్వాలను మార్చగలుగుతారు. పావనంగా అవ్వడం ద్వారా దైవీ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు.
పతితులుగా ఉన్నవారు అసురీ వ్యక్తిత్వాన్ని పొందుతారు. పావనంగా అవుతేనే దైవీ వ్యక్తిత్వం గలవారిగా అవుతారు. మీరు పవిత్రంగా అవుతున్నారని ఇప్పుడు తెలుసుకున్నారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని స్వయంగా తండ్రే పరివర్తన జరిపిస్తున్నారు. పరివర్తన జరిపించేవారు మనిషి కారు. మీరు భగవంతుని ద్వారా సంస్కరించబడుతున్నారు. అలాగే ఇతరులను కూడా సంస్కరిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులే తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నారు. మరెవరు కూడా మార్చుకోలేరు. అందువల్లనే అత్యాచారాలు, హంగామా జరుగుతుంది. మున్ముందు ఈ తీవ్రత తగ్గిపోతుంది. తండ్రి తప్ప మరెవరు గుర్తుకు రాకుండా పురుషార్థం చేయాలి. నాకు శివబాబా తప్ప మరెవరు లేరు అని భావించాలి. గాంధర్వ వివాహము చేసుకున్న యుగలు కూడా ఒకరినొకరు గుర్తు చేసుకోకూడదు. ఒక తండ్రిని మాత్రమే గుర్తు చేసుకోవాలి. అంతే. అంతిమ సమయంలో శివబాబా మాత్రమే గుర్తుకు రావాలి. బాహ్య ప్రపంచంలోని వారు ఏమంటారంటే, గంగానది తీరంలో ఉండగా గంగాజలము నోటిలో ఉన్నప్పుడు ప్రాణము వదిలిపెడితే బాగుంటుందని బాహ్య ప్రపంచంలోని వారు అంటారు. ఎందుకనగా గంగానదిని పతిత పావని అని వారు భావిస్తారు. కానీ మీరు తెలుసుకున్నారు, తండ్రి మాత్రమే అందరినీ పావనంగా చేస్తారు. వారి జ్ఞాపకం తప్ప మరెవరి జ్ఞాపకం రాకూడదు. ఇందులోనే కష్టపడవలసి ఉంది. ఇక్కడ భోగును సమర్పించడం అనేది కూడా జ్ఞానంగానే భావించాలి. అది యోగము కిందికి లెక్కలోకి రాదు. తండ్రి ఈ విషయాలను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు తప్పు చేసినట్లయితే టీచర్ దండిస్తారు కదా, కానీ ఇక్కడ తండ్రి ఎవరిని దండించరు. ఇక్కడ వ్యతిరేకమైన పనులు చేసినట్లయితే జన్మ జన్మాంతరాలు కల్పాంతరము మీ పదవి భ్రష్టమైపోతుంది. శివబాబాను కూడా మోసం చేసేవారు ఉంటారు. శివబాబా సేవను వదిలి వెళ్ళినట్లయితే శివబాబాని మోసం చేసినట్లే అవుతుంది కదా. అందుకుగాను పెద్ద శిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే బాబాని వదిలి వెళ్ళిన తర్వాత డిస్సర్వీస్ను కూడా చేస్తారు గనక తండ్రి యొక్క చెయ్యిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరాదు. వదిలిపెట్టినట్లయితే మాయ మింగివేస్తుంది. కానీ మాయ వెంబడి పడుతూనే ఉంటుంది. మాయ గ్రహచారం పట్టుకున్నప్పుడే బాబాను వదిలిపెట్టాలనే తలంపు వస్తుంది. బయటికి వెళ్ళిపోయి ఏవేవో చేయాలని భావిస్తారు. అలా మాట్లాడుతూ బాబా నుండి దూరంగా పారిపోతారు. బాబా కూడా మాయకు ఏమని చెబుతారంటే, ఈ సంతానాన్ని పూర్తిగా మింగివేయమని చెబుతారు. వదిలిపెట్టకూడదని కూడా చెబుతారు. ఎందుకంటే మాయకు మంచి కొనుగోలుదారుడు లభించారు కదా, ఆశ్చర్యవంతులుగా అవుతారు, ఆ తర్వాత పారిపోతారు అనే మహిమ కూడా ఉంది కదా. ఏదైతే గతంలో జరిగిందో అది ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది. మీరు మాయతో యుద్ధం చేస్తారు, ఆశ్చర్యంగా మాట్లాడతారు, ఆ తర్వాత వింటారు, ఆ తర్వాత మాయ మిమ్మల్ని పూర్తిగా మృంగివేస్తుంది. ఆత్మీయ పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చున్నారు, శరీర సహితంగా ఇక్కడ కూర్చున్నారు. మేము అనంతమైన తండ్రి ఎదుట కూర్చున్నాము, వారే స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా స్వర్గంలోకి వెళ్లాల్సిందే. కానీ ఉన్నతమైన పదవి ఎలా లభిస్తుంది? తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయినప్పుడే ఆ పదవి లభిస్తుంది. ఈ మనుష్య ప్రపంచంలోని వారంతా కూడా తమో ప్రధానంగా ఉన్నారు. ఈ వృక్షము కూడా పాతగా అయిపోయింది. పాత వస్తువు తప్పకుండా వినాశనం అవుతుంది. కాబట్టి ఈ పాత ప్రపంచము వినాశనము కావాల్సిందే. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పాత ప్రపంచం యొక్క వినాశనము జరుగుతూ ఉంటుంది. అంతకంటే ముందుగానే కొత్త ప్రపంచం యొక్క స్థాపన కూడా జరుగుతుంది. అందుకే మనం ఎలా చెప్పాలి అంటే, ముందుగా కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవుతోంది, ఆ తర్వాత పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది అని చెప్పాలి. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే తండ్రి మన ఎదుట కూర్చున్నారు. వారే మన తండ్రి, వారే శిక్షకులు, అలాగే వారే మన గురువు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు అని వారినే పిలుస్తారు. ఆంగ్ల భాషలో వారిని సుప్రీం అని అంటారు. తండ్రి తప్ప మరెవరూ కూడా తండ్రిగా, టీచరుగా, గురువుగా ఈ 3 పాత్రలను పోషించలేరు. అనంతమైన తండ్రి జన్మ తీసుకోరు. బ్రహ్మబాబా యొక్క వానప్రస్థ అవస్థలో వీరిలో ప్రవేశిస్తాను అని మాత్రమే తండ్రి తెలియచేస్తున్నారు. వానప్రస్థ అవస్థలోనే సద్గురువు వచ్చేశారు. అప్పుడు బ్రహ్మబాబా మిగతా గురువులను వదిలిపెట్టారు. సద్గురువు లభించిన తర్వాత భక్తి మార్గంలోని గురువుల వల్ల ఏమి ప్రయోజనము? సద్గురువే జ్ఞానసాగరులు, మిగతా వారంతా కూడా భక్తి సాగరులు. భక్తి సాగరులైన గురువులు తమని తాము ఆల్మైటీ, సర్వశక్తివంతులము అని చెప్పుకోజాలరు.
వారికి కేవలము శాస్త్రాల యొక్క అథారిటీ మాత్రమే ఉంది. సర్వశక్తివంతుడు తండ్రి మాత్రమే తండ్రి తెలియచేస్తున్నారు. నాకు ఈ వేదశాస్త్రాల గురించి తెలియవు, ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. వీటిని చదవడం ద్వారా, భక్తి మార్గంలో కర్మకాండలు నిర్వహించడం ద్వారా, ఈ శాస్త్రాల ద్వారా నన్ను ఎవరూ కూడా పొందలేరు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు ఉన్నట్లుగా చూపించారు. ఎందుకంటే బ్రహ్మ భగవంతుని యొక్క సంతానము, భగవంతుడే జ్ఞానసాగరులు. బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల యొక్క రహస్యాలను భగవంతుడు తెలియచేస్తారు. మీరు కూడా గతంలో ఈ శాస్త్రాలను చాలా చదివారు, అయినప్పటికీ నన్ను మీరు పొందలేకపోయారు. నేను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడానికి వస్తాను. పవిత్రము కాకుండా ఆత్మలు ఇంటికి తిరిగి వెళ్ళలేవు. మేము పతిత పావనుడైన తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చున్నామని మీరు తెలుసుకున్నారు. పావనంగా అవ్వడం ద్వారానే మనము పావన ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాము. పావన ప్రపంచాలు రెండు, ఒకటి శాంతిధామము, రెండవది సుఖధామము. దుఃఖధామములో ఎవరు కూడా పవిత్రంగా ఉండరు. అలాంటప్పుడు ఈ దుఃఖధామాన్ని పవిత్రంగా ఎవరు తయారు చేస్తారు? ఒకటి కొత్త ప్రపంచము, రెండవది నిరాకారి ప్రపంచము, ఆ తర్వాత నిర్వికారి ప్రపంచము. నిరాకారము నుంచి నిర్వికారి ప్రపంచము ప్రారంభమవుతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత నిర్వికారి నుంచి వికారి ప్రపంచంగా మారుతుంది. ఇదంతా మీకు గుర్తుంది కదా. ఒకవేళ తండ్రి గుర్తుకు రానట్లయితే టీచర్గా గుర్తు చేయండి. ఈ 3 రూపాల్లో గుర్తు చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఈ 3 రూపాల్లో ఉన్నది ఒక్కరే కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి, వారి వారసత్వము, సుఖధామము, శాంతిధామము గుర్తుకు రావాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని, ఈ రెండింటిని కూడా గుర్తు చేయాలి. ఇక మిగిలిన ఈ దుఃఖధామాన్ని మరిచిపోవాలి. ఇది పాత ఇల్లుగా మారిపోయింది. మరో 8 సంవత్సరాల్లో మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. ఆ తర్వాత మీరు అమరలోకంలోకి రావాల్సి ఉంటుంది. మృత్యులోకంలోకి రావాల్సిన అవసరమే లేదు. కొత్త ప్రపంచంలోకి రావాలి. ఏదైతే పూర్తిగా పాతగా మారిపోయిందో అదే తిరిగి కొత్తగా తయారవుతుంది. కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుడు ఒక్కరే ఉండరు, ప్రజలు కూడా ఉంటారు. ఈ పాత ప్రపంచము కొత్త ప్రపంచంగా ఏ విధంగా పరివర్తన చెందుతుందో మీరు మున్ముందు తెలుసుకుంటారు. ఈ పాత ప్రపంచము వినాశనము కావలసిందే. భారతదేశంలో నిర్వికారి ప్రపంచము స్థాపన జరుగుతుంది. వికారులైన వారందరూ కూడా సమాప్తమైపోతారు. ఇక్కడ నిర్వికారులు మాత్రమే మిగిలిపోతారు. మీ యొక్క రాజధాని స్థాపన అవుతుంది. అప్పుడు మీ అన్ని దుఃఖాలు కూడా దూరం అవుతాయి. అక్కడ వికారాలు అనే మాటనే ఉండదు. యోగ బలం ద్వారా మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. అలాంటప్పుడు యోగ బలం ద్వారా సంతానోత్పత్తి జరగదా? అక్కడ 5 వికారాలు ఉండవు. అక్కడ వికారాలు ఉండే అవకాశమే లేదు. ఆత్మ తమో ప్రధానంగా మారినప్పుడు శరీరం కూడా తమో ప్రధానమైనది లభిస్తుంది. నాకు దగ్గు వస్తోందని ఆత్మనే చెబుతోంది కదా. ఇలాంటి విషయాలు వేరే సత్సంగాలలో చర్చించరు. ఇతర సత్సంగాలలో శాస్త్రాల పైననే వారి చర్చ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల యొక్క విషయమే ఉండదు. అది భక్తి మార్గము. భక్తి మార్గంలో జ్ఞానము ఉండదు. మీరు తెలుసుకున్నారు, మేము స్వర్గంలో వెళ్ళడానికి సంసిద్ధులుగా అవుతున్నామని. ఈ విషయాలు మీరు తప్ప మరెవరు తెలుసుకోలేరు. తెలుసుకునే అవకాశమే లేదు. ఆత్మనే తమో ప్రధానంగా అవుతుంది. అప్పుడు శరీరము కూడా తమో ప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ ఈ శరీరం ద్వారానే చదువుతుంది. మధురాతి మధురమైన పిల్లల కొరకు ఒకే మాధుర్యమైన శివబాబా ఉన్నారు. బ్రహ్మబాబా కూడా శివబాబాని మాధుర్యమైన బాబా అనే పిలుస్తారు. మాధుర్యమైన పిల్లలకు ప్రేమపూర్వకంగా, ప్రాణపూర్వకంగా, నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము అచలు భవ. సదా మీరు స్థిరంగా ఉన్నట్లుగా భావిస్తున్నారా? స్థిరంగా అవ్వడానికి ఎలాంటి సాధన చేయాలి? స్థిరంగా అవ్వడానికి తండ్రి సమానంగా డబల్ లైట్గా అవ్వాలి. సమానంగా అవుతేనే సదా సమర్థవంతంగా విజేతలుగా అవుతారు. సమానంగా కాలేకపోతే ఒక్కోసారి ఓటమిని, ఒక్కోసారి విజయాన్ని, ఒక్కోసారి ఆందోళనలోకి వస్తారు. నడుస్తూ తిరుగుతూ తమని తాము నిరాకారి ఆత్మగా కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తగా భావించాలి. అలా సదా ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. తేలియాడుతూ ఉంటారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వారిని కదిలించలేవు. ఓం నమః శివాయ.